ఇటీవల కాలంలో ఒక ఆరాధికుడు, ఒక సేవకుడు ఒక 100,000 మందిని సినిమా పాటలు వినడం మానేసేటట్లు చేసి దేవుని పాటలు వినడం నేర్పించాడు. ఫస్ట్ వారికి ఒక మంచి లక్షణం అలవాటైంది. సినిమా పాటల కంటే దేవుని పాటలు కూడా ఏమాత్రం తగ్గవు, మనం దేవుని పాటల్లో కూడా అలాంటి ఆనందాన్ని వెతకొచ్చు అనేటువంటి ఒక డైవర్షన్ అయితే వారికి వచ్చింది. మన వాళ్ళు బయలుదేరారు. ఇంకా పాటలు పాడే విధానం మీద సినిమా మ్యూజిక్ లాగుంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి తీర్పులు తీర్చేవారు బయలుదేరారు. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోయారు. సినిమా పాటలు పాడి సినిమా పాటల్లో మ్యూజిక్ లోనే పూర్తిగా మునిగి తేలినటువంటి చాలా మంది యవనస్తులు దాన్ని వినడం మానేసి